ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాసేపటి తర్వాత నీకు విలువ ఉండదు. ఇది కట్టిన విహారీ బాబుతో ఏ సంబంధం ఉండదు. అన్నా, ఇది కనకం వాళ్ళ ఊరు కదా, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ కనకాన్ని దుబాయ్ షేక్ అమ్మేయాలని ప్లాన్ వేశాన్రా. అమ్మేయడం ఏంటన్నా? అవునరా, మంచి లాభం. కనకాన్ని అమ్మడం ఎలా పాసిబుల్ అన్నా? ఈజీరా. అక్కడ విహారీగాడి పెళ్ళి సహస్రతో అయిపోతుంది. ఇంకా కనకం అక్కడ ఖాళీ. విహారికి అక్కడ కనకం అడ్డం. మనం కనకానికి కరెక్ట్గా గ్యాలం వేస్తే మనకి కనక వర్షం. ఇంతలో ఆ విహారీగాడు కూడా కనకం బాధలో ఎక్కడికో వెళ్ళిపోయిందని పట్టించుకోడు. అన్నా, ఏం బుర్రన్నా నీది? రేయ్, నన్ను చూసి నేర్చుకోరా. కనకాన్ని పట్టుకోవాలంటే అక్కడే ఉండాలి గాని ఎక్కడికి ఎందుకు వచ్చావన్నా? కనకాన్ని లాక్ చేయాలంటే ఇక్కడ హార్ట్ పేషెంట్ అయిన వాళ్ళ నాన్నని కీగా యూజ్ చేసుకుంటాను. ఇక్కడ కీ తిప్పితే అక్కడ కనకం కదులుతుంది. ఆగు, కనకానికి ఫోన్ చేద్దాం. నా లక్కీ లేడీ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హలో హలో, హాయ్ అమెరికా కోడల పిల్ల. వింటున్నావా? నా మాట వింటున్నావా? నాకెందుకు ఫోన్ చేసావురా? ఇంతకు ముందు తన్నులు తిన్నది సరిపోలేదా? నా చేతుల్లో చావాలనుందా? కూల్ కూల్ కనకం, కూల్ అమ్మాయి. అది సరే గాని నేనెక్కడున్నానో తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటే నాకెందుకు? మీ ఊరికి ఫ్లైట్ ఎక్కి మరీ వెళ్ళి మీ ఊరెళ్తుంటే నాకెందుకు అంటావేంటి కనకం? రేయ్, మా ఇంటికి ఎందుకు వెళ్తున్నావురా నీచుడా? ఏం లేదు, నువ్వు ఉంటున్న ఇంట్లో జరిగే పెళ్ళికి అతిథులు తగ్గారంట. మీ నాన్నని తీసుకురావడానికి వెళ్తున్నాను. ఏంటి కనకం, షాక్ అయ్యావా? అరే, నేను చెప్పేది నిజం. ఏంట్రా, నన్ను బెదిరించాలని భయపెట్టాలని చూస్తున్నావా? నేను చెప్పినట్లు చెప్పిన ప్లేస్కి నువ్వు వచ్చావా? సరే సరే, లేకపోతే మీ నాన్నని సిటీకి తీసుకొచ్చి ఆ పెళ్ళిని ఫంక్షన్లో కూర్చోబెట్టి మరీ చూపిస్తా. దాంతో మీ నాన్న గుండె పుట్టుక్కుమని ఆగుద్ది. నువ్వేమో బోరని ఏడుస్తావు. రే దుర్మార్గుడా! అరవకో. ఆల్రెడీ మీ నాన్న కూడా హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశా.
వెళ్ళి ఆయన్ని తీసుకురావడమే ఆలస్యం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. హలో, ఆన్ ది వే టు యువర్ హోమ్. మీ నాన్న టచ్లోకి రాగానే నేను నీకు టచ్లోకి వస్తాను. బాయ్ బాయ్. హలో హలో హలో. అయ్యో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరితో ఫోన్లో అంత కోపంగా మాట్లాడుతున్నావు? అదా మా ఫ్రెండ్తో. మీ ఫ్రెండా? నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. ఏ ఉండకూడదా? హ, ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? అయినా అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అలాంటిదేమీ లేదు. ఆర్ యూ ష్యూర్? అవును బాబు. ఓకే, నేను వెళ్ళి మ్యారేజ్ ప్రాసెస్ చూడాలి. వాడు మా ఇంటికి వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి. రాజీకి ఫోన్ చేద్దాం. హలో కనకం. రాజీ, నన్ను ఏ ప్రశ్నలు అడగకుండా వెంటనే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నల్ని మన ఊళ్ళో ఉన్న రాముల వారి గుడికి తీసుకెళ్ళు. ఏ ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తానే, ముందు అర్జెంటుగా నేను చెప్పిన పని చెయ్యి. సరేనే. మళ్ళీ నేను చెప్పే వరకు అమ్మ వాళ్ళు ఇంటికి రాకుండా చూసుకోవాలి. అలాగేనే. త్వరగా వెళ్ళవే. సరే కనకం. సార్ మీకే ఫోన్. తొందరగా మాట్లాడండి, ఎవరన్నా చూస్తే నా ఉద్యోగం పోతుంది. చెప్పు. ఎలా ఉన్నావు సుభాష్? జైల్లో ఉన్నోడిని ఎలా ఉంటాను? నువ్వేం వరి అవ్వకు, నిన్ను ఎలాగైనా బయటికి రప్పిస్తాను. ఎలాగైనా కాదు, ఏం చేసేనా నువ్వే నన్ను బయటికి తీసుకురావాలి. నా మీద నీకు నమ్మకం లేదా సుభాష్? నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మళ్ళీ నమ్మలేను. సుభాష్, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కనుకే నీ స్థానంలో జైల్లో ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. ప్లీజ్ సుభాష్, అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఏదో అలా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.